జానీ అండ్ మిస్టర్ రవి అండ్ టీం వచ్చేసింది టీమ్ 8లో. అండ్ టీమ్ 9 వచ్చేసి చందు మున్నా అండ్ టీమ్. అండ్ టీమ్ 10 వచ్చేసి సోలో స్టార్స్. అండ్ టీమ్ 11 వచ్చేసి రింగ్స్ టీమ్ కొంత నేమ్ చేంజ్ చేసింది. అండ్ సారీ ఫర్ దట్ బ్రో, మీరు మెసేజ్ చేశారు బట్ నాకు అది అందులో కనిపించలేదు. సో దట్స్ వై ఐ కాంట్ రిమూవ్ దట్ పర్సన్. ఓకే. అండ్ నెక్స్ట్ టీమ్ అండ్ టీమ్ 13 వచ్చేసి C4 కిల్లర్ ఉన్నాడు. అండ్ 14లో వచ్చేసి బాగీ బ్లాక్, సురేష్ చెరి వచ్చేసి 89 అండ్ డార్క్ షీల్డ్ వీళ్ళు ఉన్నారు. అండ్ 17లో వచ్చేసి 15-16 రాలేరు. అండ్ శివ సాహు ఉన్నారు. అండ్ 90 వీళ్ళు ఉన్నారు. అండ్ 18లో వచ్చేసి చైతు క్రిష్ ఉన్నారు. అండ్ 19లో వచ్చేసి ఇండియన్ స్నైపర్ అండ్ ఇండియన్ హంటర్ కిషోర్ తమ్మ అండ్ రోడీ రేగల్ వీళ్ళు ఉన్నారు. అండ్ 20లో వచ్చేసి స్కల్ హిట్ మ్యాన్ అండ్ బాలయ్య బంగారు అండ్ అవెంజర్ 0225. ఓకే, చూద్దాం ఇక్కడ టీమ్ 17 అండ్ టీమ్ 12 ఇక్కడ ల్యాండ్ అయిపోయినాయి. 90 శశి అండ్ మన లక్కీ బ్రో అండ్ టీమ్. అండ్ చూద్దాం ఈరోజు NXT క్యాండీ కూడా వచ్చింది, సూపర్గా ఆడుద్ది. అండ్ కింగ్ పాపం మన లక్కీ బ్రోది ఐడి కొంచెం చిన్న ప్రాబ్లం వచ్చేసి లింక్ డిలీట్ అయిపోయింది. సో దట్స్ వై తన అకౌంట్ కోల్పోయింది. దానివల్ల 10K వరకు తనకి లాస్ వచ్చింది. అండ్ సారీ ఫర్ దట్ బ్రో. అండ్ ఓకే, చూద్దాం ఈరోజు వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. అండ్ టీమ్ 6 కూడా సోలో ప్లేయర్ ఇక్కడ దిగిండు. అండ్ 25 టీం వచ్చేసి ఇన్సాని వచ్చేసి మెల్లిగా అక్కడ దిగుతుంది. సో వాళ్ళని చూద్దాం వాళ్ళ ఎటు సైడ్ వెళ్తారు. అండ్ క్యాండీ వచ్చేసి గన్స్ తీసుకొని రెడీ అయిపోయింది. సూపర్గా ఉంది, నాకైతే ఈ స్కిన్ నచ్చింది, చాలా నచ్చింది. ఓకే, నచ్చింది అనేసరికి స్కిన్ తీసేసినట్టుంది, పాపం వినిపిస్తున్నట్టుంది క్యాండీకి. అండ్ ఓకే, ఇక్కడ ఆన్ గ్రౌండ్లో వచ్చేసి చూద్దాం చాలా ప్లేయర్స్ ఉన్నారు. అండ్ కింగ్ బ్రూటల్ కేఎం వీళ్ళని మనం అసలు చూడలేదు. యాక్చువల్లీ న్యూ ప్లేయర్ ఉన్నట్టున్నాడు. TBW మహి వచ్చేసి జస్ట్ కిల్ స్టార్ట్ చేసేసిండు. సో అండ్ ఓకే, వీళ్ళు మ్యాక్సిమం దిగేది ఓకే టీమ్ ఐ థింక్ 11. TBW మహి వీళ్ళు ఇక్కడ దిగారు. అండ్ చూద్దాం. షాక్ వేవ్ ఉన్నాడు. URSIU1 అతను ఉన్నాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆదర్శ్ ఇలా వచ్చేసి డౌన్ అయ్యాడు. అండ్ అతనికి హెల్ప్ అందుతుందా లేదో చూద్దాం. ఇతను మాత్రం సోలోగా ఇక్కడ బ్రూటల్ ఏం జరుగుతున్నాడు. ఆదర్శ్ ఇలా అండ్ వీళ్ళు ఇక్కడైతే అయిపోయారు. అండ్ IND శివ అండ్ రౌడీ ఓపీ అండ్ నంబర్ 1 శివ ఓపీ అండ్ కార్తిక్ TW మహి వీళ్ళందరూ ఉన్నారు. అండ్ చూద్దాం, వీళ్ళు ఒరిజినల్ అకౌంట్ తోటి వచ్చినట్టున్నారు ఐ థింక్. NXT రివైవల్ వచ్చేసి అప్గ్రేడ్ స్కిన్ అప్గ్రేడ్ ఉంది వీళ్ళ దగ్గర. సూపర్ బ్రో, నాకు కూడా అప్గ్రేడ్ కావాలని నేను చాలాసార్లు ట్రై చేసిన, బట్ నాకు అప్గ్రేడ్ ఎప్పుడు మెటీరియల్స్ అసలు రాలేవు. అండ్ ఇక్కడ చైతు కృష్ణ అండ్ గణేష్ బ్రో టీం అక్కడ గణేష్ని కిల్ కూడా చేసేసింది. అండ్ చూద్దాం ఇక్కడ షాక్ వేవ్ దగ్గర ఎటువంటి ప్లాన్ ఉందో. అండ్ ఆదర్శ ఇలా అండ్ వీళ్ళ దగ్గర ఏం ప్లాన్ ఉంది, అండ్ అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారో జస్ట్ మనం ఒక లుక్ తీసుకుందాము. షాక్ వేవ్ వచ్చేసి అక్కడ రూఫ్ పైన ఉన్నాడు. అండ్ ఆదర్శ ఇలా ఇక్కడ హౌస్లో ఉన్నారు. అండ్ వీళ్ళందరూ అయితే నియర్ బై ఉన్నారు. అండ్ వీళ్ళ ప్లాన్ ఏంటో తెలియదు. అండ్ జై బాలయ్య అండ్ స్కల్ మోటల్ని నాక్ చేసిండు. అండ్ ఓకే, ఫైట్ జరిగే సిచ్యువేషన్ ఉంది. సో ఇక్కడ ఒక ఫైట్ని నేను క్యాప్చర్ చేయాలనుకుంటున్నా. సో దట్స్ వై. అండ్ 90 SSC అంటే అక్కడ మనకి
ఐ థింక్ లిపోకాలో జరుగుతున్నట్టుంది ఫైట్. లిపోకాలో వచ్చేసి ఆల్రెడీ 90SSC అండ్ టీమ్ అండ్ క్యాండీ, అదే మన లక్కీ బ్రో అండ్ టీం ఉంది, అండ్ వాళ్ళకు ఫైట్ జరుగుతుంది అక్కడ. సో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోతారా, బ్యాక్ స్టెప్ తీసుకుంటారా, అండ్ ఇక్కడనే ఉంటారా అనేది మనం చూడాలి. ఐ థింక్ ఆదర్శ్ శైలా వచ్చేసి ఇతను స్పాట్ అయినట్టున్నాడు. ఐ థింక్ టీవీడబ్ల్యూ మహి వచ్చేసి ఫైర్ ఇస్తున్నాడు. బ్రూటల్ ఏం వచ్చేసి అయితే డౌన్ అయిపోయాడు. అండ్ క్లోజ్గా వెళ్తున్నాడు షాక్ వేవ్ వచ్చేసి. అండ్ ఇతనికి నియర్ బై ఇక్కడ ఓకే 1 నేడ్. దట్స్ నాట్ యూస్. అండ్ ఇక్కడ బ్రూటల్ వచ్చేసి రివైవ్ అవుతున్నాడా అవ్వడా అనేది చూద్దాము. అవ్వట్లేదు, అండ్ దట్స్ బ్యాడ్ లక్ బ్రో. అండ్ దగ్గరగా వచ్చాడు బ్రూటల్ వచ్చేసి. యువర్ అన్ని కూడా డౌన్ చేసి ఉండు కార్తిక్ వచ్చేసి. అండ్ నెంబర్ 1 ఓపీ వచ్చేసి ఇక్కడ డౌన్. వీళ్ళ టీంలో 2 మెంబర్స్ డౌన్ అయిపోయారు. అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ టీం అక్కడ ఫైట్ చేస్తుంది. సో జస్ట్ ఇక్కడ ఆదర్శ్ శైలా అతను ఎటువంటి మూవ్ చేస్తాడో చూద్దాం ఇక్కడ. ఓకే, టోటల్ టీమ్ క్లియర్. ఇక్కడ నెంబర్ 1 రోడీ ఓపీకి వచ్చేసి 2 kills, అండ్ కార్తిక్ వచ్చేసి 1 kill, అండ్ టీడబ్ల్యూ మహీకి వచ్చేసి 1 kill వచ్చింది. ఓకే, అండ్ ఇండియన్ స్నైపర్ టీమ్ అండ్ ఇక్కడ ఫైట్ చేస్తుంది. అండ్ వీళ్ళ టీంలో కూడా 2 మెంబర్స్ మిగిలిరు. అండ్ చూద్దాం ఎవరితోటి ఫైట్ చేశారు. అండ్ ఇండియన్ స్నైపర్ వచ్చేసి 2 kill చేసాడు. అండ్ శివ సాహు కింగ్ని డౌన్ చేశాడు. నెక్స్ట్ రివైవర్ వచ్చేసి శివ సాహుని డౌన్ చేశాడు. అక్కడ చూస్తున్నాం అప్గ్రేడ్ స్కిన్ వర్షన్, సూపర్ నైస్. అండ్ పాపం డెవిల్ బాయ్ వచ్చేసి అసలు హీల్ లేదు. సో చూద్దాం ఇతను ఎటువంటి స్టెప్ తీసుకుంటాడో ప్రిజన్లో. అండ్ ఇతని ఫైట్ని మనం అయితే మొత్తం చూడలేకపోయినాం. ఇన్నుడ రకిల్ అండ్ అంబికా బోడా. శివ సాహు వచ్చేసి అండ్ ఇక్కడ మంచి ఫైట్ జరుగుతుంది. సో జస్ట్ కెమెరాని మూవ్ చేస్తాను. అండ్ ఇక్కడ టోటల్ టీమ్ క్లియర్ అయిపోయినట్టుంది. ఐ థింక్ ఓ గాడ్, టీమ్ క్లియర్ అయిపోయింది. మన క్యాండీ టీం వచ్చేసి లక్కీ అండ్ బ్రో టీం వచ్చేసి క్లియర్ అయిపోయింది. జస్ట్ మనం చూస్తున్నాము. అండ్ 90SSC అండ్ టీం వచ్చేసి కిల్ చేసేసింది. 90SSC అండ్ 2 kill, అండ్ శివ సాహు సూపర్గా ఆడారు. అండ్ వీళ్ళకు 4 kills వచ్చినాయి. ఐ థింక్ క్యాండీ అండ్ టీమ్ని అండ్ లక్కీ బ్రో అండ్ టీమ్ని వీళ్ళే కిల్ చేసినట్టున్నారు. అండ్ కేపీఆర్ కృష్ణ అండ్ హెల్ బాయ్ ఇతను ఫైట్ చేస్తున్నారు. ఎందులో ఉన్నారో చూద్దాం. అండ్ కేపీఆర్ కృష్ణ అండ్ హెల్ బాయ్. చూడవచ్చు ఇక్కడ ఆల్రెడీ ఫైట్ కూడా జరిగిపోయినట్టుంది. జస్ట్ ఓకే, ఫైట్ కూడా జరిగిపోయింది కాబట్టి ఇక్కడ మనం పెద్దగా చూసేదేం లేదు. సో వీళ్ళని అయితే చూద్దాము ఎవరెవరిని కిల్ చేశారు. అండ్ ఆన్ గ్రౌండ్లో అయితే ఎవరు లేదు. గరుడ వచ్చేసి 3 kill చేసిండు. అండ్ మిస్టర్ సాయి అండ్ వచ్చేసి 1 kill చేసిండు. ఈరోజు మిస్టర్ చింటూ రాలేడు.
అండ్ కేపీఆర్ డిపో అండ్ కేపీఆర్ కృష్ణ వచ్చారు అండ్ 0 కిల్స్. ఇప్పటి వరకు ఇంకా కిల్స్ అయితే ఓపెన్ చేయలేదు. అండ్ బ్యాక్ టు న్యూ గేమర్ అండ్ 2-2 టీమ్ ఇక్కడ ఫైట్ చేస్తుంది. ఐ థింక్ 2-2 థోర్ వచ్చేసి డౌన్ అయ్యాడు. ఐ థింక్ ప్లే జోన్, ఐ డోంట్ నో. ఐ థింక్ వీళ్ళు నియర్ బై అయితే లేరు. అండ్ వీళ్ళ టీం 22 టీం ఒకసారి మనం చూద్దాం. 22 టీం ఎక్కడెక్కడ ఉన్నారు. అండ్ 22 టీం వచ్చేసి 2 ప్లేయర్స్ ఇంకా జోన్లోనే ఉన్నారు అండ్ 2 ప్లేయర్స్ జోన్ బయటకు వచ్చే స్టేజ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ 25 టీం ఇన్సాని అండ్ మార్క్ మహేష్ వీళ్ళ టీంకి ఫైట్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. సో జస్ట్ మనం అక్కడ వాచ్ చేద్దాం. అండ్ ఇండియన్ స్నైపర్ అండ్ టీం అక్కడ 90SSC అండ్ టీమ్ తోటి కూడా ఫైట్ తీసుకునే సిచ్యువేషన్స్, ఎందుకంటే వాళ్ళు కూడా జోన్లోకి రావాలి. అండ్ మన ఇండియన్ స్నైపర్ బ్రో అండ్ వీళ్ళు కూడా జోన్లోకి రావాలి. అండ్ గ్రౌండ్లో వచ్చేసి మహేష్ మార్క్ అండ్ కలిసెస్ 91 అండ్ తోప్ ఫినిక్స్ ఎల్ఆర్ వీళ్ళందరూ ఉన్నారు. అండ్ లూట్ మాత్రం బాగుంది అండ్ సూపర్ లూట్. అండ్ ఇక్కడ మహేష్ మార్క్ అయితే కార్ 98 అని యూజీ ఉంది అండ్ సూపర్ యూజీ అయితే క్లోజ్ కంబాక్ట్ వెపన్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫినిక్స్కి వచ్చేసి డిపి అండ్ స్కారల్ అండ్ గుడ్ వెపన్స్ ఇది కూడా. అండ్ ఇక్కడ పాపం ఫిజికోనికి అయితే ఓన్లీ UMP 45 ఉంది. ఓన్లీ క్లోజ్ రేంజ్కి తప్ప లాంగ్ రేంజ్కి అస్సలు పనికిరాదు. దీపావళి ఇంకా టపాకాయలు లాగానే. అండ్ దినేష్ దిండు అండ్ ఓకే గుడ్ లూట్ ఉంది ఇతనికి కూడా. అండ్ ఇన్సాని సోసి ఓన్లీ యూజీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు, ఓన్లీ యూజీ ఉంది. అండ్ పాపం యూజీ అండ్ గన్ కనిపించట్లేదు. జస్ట్ మనకి కొంచెం నాకు సైట్ వచ్చింది గేమ్ ఆడి. అండ్ ఐ థింక్ M762 అనుకుంటా. ఓకే సూపర్ లూట్ ఇది కూడా. అండ్ AKM వర్సెస్ యూజీ ఇది కూడా సూపర్ నైస్ లూట్. అండ్ క్లోజ్ ఫైట్కి యూజీ అండ్ క్లోజ్ అండ్ లాంగ్ ఫైట్కి AKM వాడచ్చు. అండ్ సూపర్ బ్రో అండ్ నియర్ బై వీళ్ళు వచ్చేసి జోజ్పూర్ అపార్ట్మెంట్స్లలో ఉన్నట్టున్నారు. ఓకే అండ్ ఇక్కడ ఫైట్ తీసుకునే సిచ్యువేషన్ అయితే ఇండియన్ స్నైపర్ టీం దగ్గరికి వెళ్దాము. వీళ్ళు జోన్లోకి పుష్ చేయాలి అండ్ వీళ్ళ బ్యాక్నే 90SSC అండ్ టీం కూడా ఉంది. సో వీళ్ళు ఎలా పుష్ చేస్తారో అని చూద్దాము. నియర్ బై చూసుకుంటే 90SSC వచ్చేసి పైదా వెళ్తున్నాడు. అండ్ ఇన్వర్టర్ అఖిల్కి వచ్చేసి వెహికల్ దొరికింది. బ్రో ఇన్వర్టర్ అఖిల్ నిన్నటి మ్యాచ్ నేను మీది వాచ్ చేశాను. కొంచెం మీరు హెల్ప్ చేస్తూ ఉండే 90SSCకి. సో ఫైనల్ వరకు మిమ్మల్ని తీసుకెళ్ళేవాడు. సో బాగా ఆడారు. బట్ ఇంకొంచెం మీ సపోర్ట్ ఉంటే బాగుండు అనిపించిండే. ఓకే బ్రో అండ్ సూపర్గా లీడ్ అయితే చేస్తున్నారు నిన్నటి మ్యాచ్ని. ఓకే అండ్ ఇండియన్ స్నైపర్ టీం వచ్చేసి వీళ్ళు జోన్లోకి పుష్ చేయాలి. మినిమం జోన్లోకి వీళ్ళు చాలా దూరం పుష్ చేయాలి. వీళ్ళకి వెహికల్ ఉందా లేదా తెలియదు పాపం. వెహికల్ లేకపోతే మాత్రం బిస్కెట్ అయిపోద్ది. పాపం హీల్ కూడా లేదు అస్సలు. ఫస్ట్ సర్చ్ అండ్ 13 టీంకి. అండ్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ ఉంది. ఎయిర్ డ్రాప్ దగ్గర ఫైటింగ్ జరిగే సిచ్యువేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఎయిర్ డ్రాప్ తీసుకోవడానికి అయితే ఎవరు ఖచ్చితంగా వస్తారు. రానోళ్ళు అయితే ఎవరు ఉండరు. అండ్ 2-2 టీమ్ అండ్ మార్వల్ టీమ్ సూపర్ ఫైట్ బ్రో. అండ్ చూడాలి ఖచ్చితంగా. ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. అండ్ వీళ్ళు అండ్ 2-2 దాస్ గేమింగ్ చూద్దాము. చాలా రోజుల నుంచి తన గేమింగ్ మనం సరే చూడట్లేదు. అండ్ వీళ్ళ అనుకున్నంత కూడా వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే నాకు కనిపించలేదు. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ బిఫోర్ అయితే వీళ్ళు పర్ఫార్మెన్స్ అండ్ వీళ్ళ ప్రజెంట్ పర్ఫార్మెన్స్కి అయితే అసలు మ్యాచ్ కాలేదు అనిపించింది నాకైతే. సో చూద్దాం. వీళ్ళైతే డైరెక్ట్
మార్వల్ టీం అయితే వీళ్ళ సైడ్ వస్తుందా రాదా అనేది చూద్దాం. అండ్ వీళ్ళ పైకి వెళ్తున్నట్టుంది. అండ్ చూద్దాం, వీళ్ళు జోన్ అక్కడికి వెళ్ళిపోయారు, జోన్ అవతలోకి. అండ్ బ్యాడ్ లక్ వీళ్ళది. బ్యాడ్ లక్ బ్రో, మీరు అనుకోకుండా అనవసరంగా వెళ్ళారు. ఇదైతే చాలా అంటే చాలా బ్యాడ్ లక్ మీది. అండ్ ఇక్కడ ఆర్మీ బాబీ అండ్ ఎన్ఎల్పి టీమ్కి ఫైట్ జరుగుతుంది. అండ్ 2-2 ఆష్ వచ్చేసి ప్రొజును డౌన్ చేశాడు. అండ్ ఆర్మీ బాబీ 2-2 ఆష్ని అండ్ C4 2-2 ఆష్ని కిల్ కూడా చేసేసిండు. అండ్ వీళ్ళు డౌన్ అయితే అయ్యారు, బట్ ఎవరైతే నాక్ కిల్ అయితే కాలేరు. ఫైనల్గా వీళ్ళ వెహికల్ని అయితే డ్యామేజ్ చేసేసారు. సో వాళ్ళు రావడానికి ఒకటే వే ఉంది. అండ్ వీళ్ళు ఖచ్చితంగా పైదలు వెళ్ళాల్సిందే. సో అటు నుంచి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు. సో వీళ్ళని జోన్లో పుల్ చేసేసి వీళ్ళు జోన్ బయటకు వెళ్ళిపోతున్నారు. అండ్ నియర్ బై ఉన్న వెహికల్స్ని కూడా వీళ్ళు డ్యామేజ్ చేసేస్తారు. సో వీళ్ళకి అవసరం లేదు ఇంకా వీళ్ళ గురించి, ఎందుకంటే వీళ్ళని ఒక ఎటు కాని సిచ్యువేషన్లో వాళ్ళు వదిలేశారు. అండ్ ఇప్పుడు అనిపిస్తుంది వచ్చి వీళ్ళకి బ్యాడ్ లక్ బ్రో, అనవసరంగా వచ్చినాం అని చెప్పేసి. అండ్ ఓకే బ్రో, అండ్ మీరు మూవ్ ఆన్ కావాల్సిందే మీ గేమ్లో. అండ్ చూద్దాము, ఈరోజు బాగీ బ్లాక్ టీంలో అయితే మనం ఇప్పటివరకు జస్ట్ మనం వాచ్ కూడా చేయలేదు. అండ్ చూద్దాం, వీళ్ళు ప్రజెంట్ అయితే 0 కిల్స్ ఉన్నాయి. అండ్ ఆర్మీ బాబీ అండ్ టీం కూడా ఇప్పటివరకు చాలా నాక్స్ చేసింది చూసినాం, బట్ ఇప్పటివరకు 0 కిల్స్. అండ్ 2-2 గిరి వచ్చేసి ప్లే జోన్లో నాక్ అయినట్టున్నాడు ఐ థింక్, లేదా కార్ వెళ్ళింది బ్లాస్ట్ అయిందో తెలియదు. అండ్ ఇక్కడ షార్ట్స్ వస్తున్నాయి, బ్యాక్ సైడ్ వచ్చేసి సోలో స్టార్ అండ్ టీం ఉన్నట్టుంది. వీళ్ళు లూటు పంచుకుంటున్నారు. అండ్ యాంగ్రీ లయన్ వీళ్ళందరూ. అండ్ బాబీ బ్లాక్ అండ్ టీం వీళ్ళ దగ్గరికి వచ్చేసింది. సో ఇక్కడ ఫైట్ తీసుకునే సిచ్యువేషన్ అయితే ఉంది. ఇతనైతే వెహికల్లో కూర్చున్నాడు, ఇంకా వెళ్ళలేదు. అండ్ ప్రతి ఒక్కరిది వాళ్ళ ప్రజెంట్ ఉన్న వెహికల్ని డ్యామేజ్ చేయడం ఉంది, ఎందుకంటే జోన్లోకి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వెహికల్ తీసుకొని రావాలి. సో ఆ వెహికల్ని అయితే డ్యామేజ్ చేస్తున్నారు ఈజీగా. సో ఇతనికైతే సైట్లో ఉంది మన ఓకే 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 143 వచ్చేసి డౌన్. అండ్ ఇట్ సైడ్ నుంచి ఇంకొకరు పీక్, బట్ ఇతను అస్సలు చూసుకోలేడు. అండ్ యాంగ్రీ లైన్ వచ్చేసి సూపర్ యాంగ్రీగా ఇద్దరిని నాక్ చేసిండు. అండ్ చూద్దాం, అండ్ సూపర్ యాంగ్రీ లైన్ వచ్చేసి 2 కిల్స్. అండ్ M24 వెనం వచ్చేసి నీలా వచ్చేసి 1 కిల్స్. అండ్ ఆర్మీ బాబీ కానీ ఒరిజినల్ ఐడితో రమ్మను బ్రో. ఓకే బ్రో. అండ్ ఆర్మీ బాబీ అండ్ టీం ఇక్కడ ఫైట్ చేస్తుంది. అండ్ ఎవరితో చూద్దాం. ఇక్కడ ఫైట్ జరుగుతుంది. అండ్ వీళ్ళు అసలు కొట్టలేకపోతున్నారు. అండ్ నేడ్ లేదా తెలియదు. అండ్ నేడ్ ఉంటే ఖచ్చితంగా కరెక్ట్ టైంకి నాక్ అవుతారు. ఓ ఫెంటాస్టిక్ బ్రో. అండ్ సూపర్ కిల్స్. అండ్ టోటల్గా మార్వల్ టీమ్ని క్లియర్ చేసేసిండు. అండ్ సింగిల్ హ్యాండ్
బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ 2-2 టీం వచ్చేసింది వీళ్ళ బ్యాకే. అండ్ ఇది మాత్రం ఇతనికి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు. అండ్ 2-2 దాస్ ఇక్కడ ఎటువంటి ప్లానింగ్స్ ఉంటాయి ఆయన చూద్దాము. వీళ్ళ దగ్గరనైతే నేడ్స్ ఉన్నాయి. ఆర్మీ బాబీని కిల్ కూడా చేసేసిండు ఇక్కడ. అండ్ టూ కిల్స్ వచ్చినాయి ఇక్కడ. అండ్ న్యూ టీమ్, బట్ వీళ్ళు ఎందుకు వచ్చిరో తెలియదు. అండ్ కిల్ కూడా అయిపోయారు. అండ్ 90SSC వచ్చేసి ఇక్కడ కిల్ చేస్తున్నాడు. సో మనము ఫాస్ట్గా బ్రో దగ్గరికి వెళ్ళిపోదాము. అండ్ గడ్డా టీంని కూడా వీళ్ళు క్లియర్ చేసేసిండ్రు. అండ్ అక్కడ వచ్చేసి మనం చూస్తే ఆర్మీ బాబీ వచ్చేసి సోలోగా మార్వెల్ టీంని క్లియర్ చేసిండు. అండ్ ఆర్మీ బాబీని వచ్చేసి మన 2-2 టీం వచ్చేసి క్లియర్ చేసేసింది. ఐ థింక్ ఈరోజు మెయిన్గా మిగిలిన టీమ్స్ అంటే మనకి చూసుకోవచ్చు. ప్రజెంట్గా టాప్లో అంటే దూసుకెళ్తున్న టీమ్స్ వచ్చేసి శివ అండ్ ఇన్వెడర్ రకిల్ అండ్ 90SSC అండ్ టీమ్. అండ్ ప్రజెంట్ వచ్చేసి 8 టీమ్స్ ఉన్నాయి. 8 టీమ్స్లో అండ్ 2-2 టీం ఉంది, ప్లస్ ఫుల్ టీం వచ్చేసి ఫిజికో అండ్ టీం ఉంది 25 and 22 అండ్ 17, 10 అండ్ 5. అండ్ ఇక్కడ వచ్చేసి ఓకే డార్క్ వచ్చేసి సింగిల్గా ఉన్నాడు. అండ్ ఇక్కడ 2-2 టీం ఉంది. సో చూద్దాం ఇతను ఎలా మోహన్ చేస్తాడా ఇక్కడ, ఎలా చూద్దాం. అండ్ చూడొచ్చు మనకు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లంతో ఎట్లా కనిపిస్తున్నారు. అండ్ సో వీళ్ళు బ్యాక్ సైడ్ ఇళ్ళల్లోని స్క్వాడ్ హౌస్లో ఉన్నారు. అండ్ తోబ్రో అండ్ ఫినిక్స్ ఎల్ఆర్ వీళ్ళు, ఇంకా తోబ్రో వచ్చేసి సింగిల్ కిల్ అండ్ ఫినిక్స్ వచ్చేసి ఎల్ఆర్ వచ్చేసి ఇంకా 0 kills, ఇంకా ఓపెన్ చేయలేదు అకౌంట్. అండ్ ఒక్కొక్క టీంని క్లియర్ చేస్తూ వస్తున్నారు. అండ్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న టాప్ 10 టీమ్స్లలో అందరూ మంచిగా ఆడిన ప్లేయర్సే. అలా అని చెప్పేసి ఎవరు ఆడలేదని చెప్పొద్దు. ఎందుకంటే సో టఫ్ ఫైట్. కొందరికి కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. సో ఆ లూప్ హోల్స్ని కొందరు యూజ్ చేస్తారు అండ్ కొందరు గెటిన్ అయిపోతారు. సో అంతే. అండ్ లూప్ హోల్స్ ఎవరికి ఎప్పుడైనా దొరకవచ్చు. సో ఆ లూప్ హోల్స్ ఎదుటి వారి లూప్ హోల్స్ వెతకడానికి కొంచెం టైం పడుతుంది. కాబట్టి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. సో ఎవరి లూప్ హోల్ పైన ఎవరు దెబ్బ కొట్టి ఎవరు విన్ అవుతారో ఈ గేమ్లో చూద్దాం. అండ్ టీమ్ 5 వచ్చేసి స్క్వాడ్ హౌస్ అండ్ టీమ్ 10 వచ్చేసి కొండపైన మాటేసింది. అండ్ టీమ్ SSC అండ్ 90SSC వచ్చేసి వీళ్ళు జస్ట్ నియర్ బై వీళ్ళ ఇండియన్ స్నైపర్ టీమ్కి నియర్ బై ఉంది. వీళ్ళు రోడ్ పైన ఓపెన్లో వెళ్తున్నారు. అండ్ నాకు తెలిసి వీళ్ళు 2 degree వచ్చేసి NSG నీళ్ళని వీళ్ళని డౌన్ చేస్తున్నారు. అండ్ చూడొచ్చు లూట్ అయితే కుప్పలు తెప్పలుగా పడి ఉంది. ఓకే ఇక్కడ వచ్చేసి దగ్గరలోనే ఫైట్ జరిగే సిచ్యువేషన్స్. నేను జస్ట్ బయటకు వెళ్తాను టాప్ వ్యూ తీసుకోవడానికి. యాంగ్రీ లైన్ దగ్గరికి ఫస్ట్ వెళ్తాను. నియర్ బై ఉన్నాడు. ఇతని మూమెంట్స్ ఏంటో తెలీదు. అందరూ రష్ చేసే సిచ్యువేషన్లో అయితే ఉన్నారు. ఎనర్జీ నీళ్ళకైతే ఫుల్ హీల్ పడింది. చూద్దాం యాంగ్రీ లైన్ వీళ్ళు ఎలా మాటేస్తారు. అండ్ వీళ్ళ దగ్గరికి వెళ్ళడానికి ఎలాంటి ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా టోటల్గా కిల్ చేసేస్తారు. అండ్
పాపం వీళ్ళు కష్టపడి వచ్చారు, బట్ వీళ్ళు మాత్రం అస్సలు రాకుండా చాలా సిన్సియర్గా వెయిట్ చేస్తున్నారు. గుంపులు అయిపోయింది. అండ్ ఇక్కడ 25 టీం కూడా వచ్చింది. పాపం గుంపులో గోవిందు అన్నట్టు వీళ్ళు వస్తేనే మొత్తం టీంకి పడిపోయినాయి. అండ్ ఇక్కడ 2-2 టీం కూడా అటాక్ చేసేసింది. సో ఇక్కడ నియర్ బై అయితే చాలా టీమ్స్ వచ్చినాయి. సో నేను ఇక్కడ చూసిన అండ్ 2-2 టీం కూడా నియర్ బై వచ్చేసింది. అండ్ ఇన్సానీ టీం ఇక్కడ ఉంది. అండ్ మధ్యలో పైన మార్క్ టీం అండ్ మధ్యలో M24 వినన్ టీం అండ్ సోలో స్టార్ టీం అయితే పెవిలియన్కి వెళ్ళిపోయింది. అండ్ టీం 25 ఇక్కడ ఉంది. అండ్ చూద్దాం. అండ్ 2-2 దాస్ అయితే ముందటికి వచ్చాడు. అండ్ 2-2 దాట్స్ తోటి ఫైట్ ఎలా ఉంటుందో చూసుకుందాం. అండ్ ఇక్కడ ఇండియన్ స్నైపర్ వచ్చేసి డౌన్ అయినట్టున్నాడు. ఐ థింక్ ఇన్విడర్ అకిల్ వచ్చేసి NTSSC అండ్ టీం వచ్చేసి వీళ్ళని కొట్టేసింది. అండ్ NTSSC అండ్ టీం వీళ్ళకి దగ్గరలోనే ఉంది, బట్ వీళ్ళు చూడట్లేదా ఏంటి తెలియట్లేదు. అండ్ సూపర్ బ్రో. అండ్ మీది వెహికల్ మాత్రం ట్రై చేస్తుంది వచ్చేసి శివ సాహు. ఐ థింక్ కొరియన్ వర్షన్ కావచ్చు. బాగుంది. ఓహో. ఓకే బ్రో, ఇద్దరు నాక్ వీళ్ళ టీంలో. 2-2 టీంలో వచ్చేసి ఇద్దరు నాక్. అండ్ రివైవ్ ఇచ్చుకోవాల్సిందే, ఎందుకంటే ఒక్కరు కూడా లేరు కాబట్టి. సో వాళ్ళు ఇద్దరు ఉన్నారు. మేబీ వాళ్ళు అటాక్ చేసే సిచ్యువేషన్ ఉంది. పాపం డెవిల్ బాయ్ వచ్చేసి వీళ్ళకి ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే టూ దాస్ అయితే ఇక్కడ సోలో వచ్చిండు ఐ థింక్. అండ్ 2-2 గిరికి రివైవ్ చేస్తాడా చేయడా అనేది చూద్దాం. ఫుల్ బూస్ట్ చేస్తున్నాడు. అండ్ మొత్తం 3 స్క్వాడ్సే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బాలే బంగారు టీం మెంబర్ అనుకుంటా ఐ థింక్. అండ్ ఇక్కడ ఓహో డామిట్, బాగా ట్రై చేసినావు బ్రో. అండ్ ఈరోజు కూడా బట్ నీకు సపోర్ట్ లేదు ఈరోజు కూడా. ఏం చేద్దాం. అండ్ బ్యాడ్ లక్ బ్రో. సింపుల్ మ్యాచ్ బ్రో అండ్ సూపర్. ఫైనల్లీ మన 2-2 టీం వచ్చేసి ఈరోజు కప్ తీసుకుపోయింది. అండ్ ఇంతటితో మన గేమ్ని ఆపేద్దాం. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఎవరు యూజ్ చేయకండి ప్లీజ్, ఎందుకంటే ఫన్గా ఆడుతున్నాము. అండ్ ఈ గేమ్ అనేది మీకు గేమ్ ప్లేని జస్ట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాత్రమే. అండ్ ప్లీజ్ దయచేసి ఎవరు మీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అండ్ ESP అండ్ ఎటువంటి హ్యాక్ని యూజ్ చేయకండి. అండ్ ప్లీజ్ మరియు మీ ఓన్ అకౌంట్ తోటి మాత్రమే రండి. అండ్ ఇలాంటి డమ్మీ అకౌంట్స్ తోటి అండ్ ఇప్పుడే క్రియేట్ చేసుకుని వచ్చే అకౌంట్స్ తోటి అండ్ రాకండి. అండ్ కేడీ చూసి భయపడే వాళ్ళు ఎవరు లేరు అండ్ లోబీలో. సో మీరు కేడీ చూపించి ఓకే భయపెట్టాలనుకుంటే భయపడే వాళ్ళు ఎవరు లేరు, అందరూ బాగానే ఆడతారు. సో ఎందుకంటే ఎప్పటి నుంచో ఇయర్స్ బట్టి ఆడుతున్న ప్లేయర్స్ కాబట్టి. సో మీ ఓన్ అకౌంట్స్ తోటి రండి. అండ్ అందులో 0.2 కేడీ ఉన్నా పర్లేదు. అండ్ మిమ్మల్ని ప్లేయర్గానే చూస్తారు తప్ప ఎవరు నూబ్గా చూడరు, ఎందుకంటే మీ గేమ్ ప్లే మీకు తెలుసు కాబట్టి. సో ప్లీజ్ మీరు మీ ఓన్ అకౌంట్స్ తోటి రండి. అండ్ డోంట్ యూస్ ఎనీ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అండ్ ESP. బాయ్ బాయ్.